హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగా మనస్ఫూర్తితో కోరుకున్నా. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఏముంది, రోజులాగే షాప్ తీసి షాప్లో కూర్చోవాలి. స్వామి వచ్చాగల్లా స్వామి రావటానికి అది కుదరతలేదు. ఎందుకంటే 4ంటికి వేసి స్వామి పూజ చేసుకొని నా కాడికి వచ్చాకల్లా, ఈ షాప్ కాడికి వచ్చాకల్లా 7 అవుతుంది టైం. మొత్తం కూడా స్నానం చేసి మొత్తం చేసాకల్లా నేను స్నానం చేసి పొద్దున్నే 5ంటికి లేచి స్నానం చేసి ఇంకా ఇల్లు ఊడిసి ఇంటి ముందు బాగా శుభ్రం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కొట్టు ఊడిసి శుభ్రంగా మొత్తం చేసాకల్లా చాలా టైం అవుతుంది. కాకపోతే చలి మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడే అయితే కొట్టు తీశాను. ఒక్కొక్కటి అయితే మొత్తం సర్దేస్తున్నా. అప్పుడే మా లడ్డుగాడు కూడా లేచి ఇంకా గోలగోలగా ఏడుస్తున్నారు. 3 లేచారు. మా లడ్డు అయితే అందరూ చిట్టుపుట్టి చిన్న పందిలాగా ఏడుస్తున్నాడు. ఇంకా అందులో ఎత్తుకొని ఇంకా చిన్నగా సర్దుకుంటున్నా. మళ్ళీ టిఫిన్ పని చేసుకోవాలి. టిఫిన్ మళ్ళీ రెడీ చేసుకొని ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి టీ చేయాలి. టీ చేసి మళ్ళీ అమ్మటే దోసపిండి కలిపేయాలి. టిఫిన్ పని కొట్టు పని చూసుకునేకల్లా నా పని అయిపోతుంది. మామూలుగా లేదు అసలు. అలా ఉంది. ఎందుకంటే ఇంట్లో పని, కొట్లో పని, మళ్ళీ టిఫిన్ అంటే చాకిరి కదా, తప్పదు. ఇంకా అందుకోసం ఎవరి కోసం, మన కోసమే కదా కష్టపడేది. అందుకోసం అయితే నేను అయితే ఒక వీడియో కూడా తీద్దామని తీస్తున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డైలీ ఫాలో ట్రై చేయండి. ఇప్పుడే ఒక్కొక్కటి అయితే సర్దుతున్నాను బయటికి. గల్లా పెట్టా. అప్పుడే కరెంటు కూడా వచ్చేసింది. కరెంటు పోక ముందు లేసాను. ఇల్లంతా ఊడిసి మొత్తం కూడా కింద ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇక్కడికి వచ్చి అరే చిన్న ఏంది అలా చేసావు? ఇప్పుడే పాలైన వచ్చి పాలు కూడా వేసి వెళ్ళాడు. నేనైతే ఇంకా ఒక్కొక్కటి సర్దుకోవాలి. ఎట్టాగా మా పిల్లలు పనుల పని ఎట్టాగా సాయం చేస్తున్నారు. అబ్బో నట్టబాకు, ఎందుకురా నీకు వాడుతో లడ్డు ఎత్తుకోవాలా? వద్దు, మొత్తం బయట పెడదామా? సరేనా? రండి అడ్డలే. నువ్వు పట్టు, మాకు తీయనా? రే ఫ్రిడ్జ్ తీ బాక. ఎందుకు రెక్కిద్దాం అది తెచ్చుకోవాలి కూడా. అయ్యి చాక్లెట్లు మొత్తం తీస్తున్నా ఒక్కొక్కటి మొత్తం చెప్పాలి. ఇదిగో పట్టు తీసుకో కదా. పడేస్తాను మళ్ళీ. అది కూడా ఎత్తుకో ముందు. ఏం తీస్తున్నా వాడికి పడేస్తాడు. చిన్నది థ్యాంక్స్. అమ్మ వాడిస్తుంది అంటే డాన్స్ ఉంటున్నావా? నాది అద్దుకుంటున్నాను రా పంది. మేము ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే అమరావతి అయితే వచ్చేసాం. హాయ్ చెప్పు. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు సిరి బ్లాగ్స్. స్వామి అన్న. ఓకే స్వామి. స్వాములు ఫ్రెండ్సే స్వామి, ఫ్రెండ్స్ అనవచ్చు, ఏం కాదు. సో ఫ్రెండ్స్, మేమైతే అమరావతి వచ్చాము. ఈరోజు అయితే ఫ్యామిలీ అంతా తీసుకొచ్చి ఈరోజు మా 3 పిల్లలు, నేను, సిరి మేడం అందరూ వచ్చాము. హాయ్ చెప్పు. లడ్డు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సిగ్గుపడుతున్నాడు వీడు. స్వామి తినడం. స్వామి అయితే మా సిగ్గు కాదు.
ఈరోజు అయితే స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని బుద్ధుడి బొమ్మ లోపల ఉన్నాయి. మొత్తం చూపిస్తాను. డింగ్ ఠింగ్. చిన్న ముందు ముట్టుకోవడానికి భయపడ్డాడు. వద్దు వద్దు అంటున్నాడు. అది దయ్యం అనుకుంటున్నాడు వాడు. అమ్మ దయ్య బ్యాందా అంటున్నాడు. బొమ్మ ఇది సింహం అంట. సింహం అని నీకు కూడా అర్థమైందా? ఈడొక్క చోట ఉంటారు అస్సలు. వీళ్ళిద్దరికి పెంచుకుందాం. మాకు కూడా అరిచే బాగా తప్పిద్ది. దయ్యం ఉందా? ఇటేముందో చూద్దాం స్వామి. స్వామి ఇటేముందో ఏమో. కాదు దీపాలు ఇక్కడ కూడా వెలిగిస్తారు. అక్కడ భలే ఉంది, పిల్లలు ఆడుకుంటారు కూడా. అంతా బాగానే ఉంటుంది. బుద్ధుడి బొమ్మ కూడా చూపిస్తే ఎదురుకెళ్ళి బుద్ధుడి బొమ్మ చూపించి ఆడగా బయటకు వెళ్తే క్లియర్గా కనపడుతుంది. అవును, వెళ్ళినాక చూపిద్దాం. వాడికి ఏది కనిపిస్తే అక్కడికి వెళ్ళాలి. వాడికి ఏది కనిపిస్తే అక్కడికి వెళ్ళాలి. ఇంకా రండి. ఇగో చిన్ను కాసేపు ఆడుకుంటాడంట ఈయన. స్వామి దండం పెట్టుకో, దండం పెట్టుకో. కొట్టకూడదు. అవును, ఫోటోలు దిగరా? ఫోటోలు దిగరా? ఆ బొమ్మ ఎదురు దిగుదా. రీ రీ కింద పడతావు లడ్డు. లే లే లడ్డు, లడ్డు కింద పడతావురా ఇట్ట. చిన్న చిన్న బుద్ధుడు బొమ్మ బాగుందా? ఏ సాయిస్ మాలా స్వామి ఒక రోజు మాత్రం కానేది. ఒక రోజు 2 రోజు మాలా కానీ అసలు ఇట్రారా. కింద పడతారు చిన్నగా.